లాస్ట్ 2 రోజుల్లో నిఫ్టీ ఆల్మోస్ట్ 5% పడింది. దీని వెనుకున్న రీజన్స్ ఏంటి అని చూస్తే దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జపాన్ వాళ్ళు లాస్ట్ 17 ఇయర్స్ లో సెకండ్ టైం వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేశారు. ఇప్పుడు జపాన్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తే మన మార్కెట్స్ ఎందుకు పడాలి అని మీరు చూసుకుంటే జపాన్ లో వరల్డ్ మొత్తంలోకే తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో దాని వల్ల వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా జపనీస్ దగ్గర నుంచి యుఎస్ డాలర్స్ ని లోన్ గా తీసుకొని అప్పుగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు జపాన్ లో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతుందో దాని వల్ల అది యుఎస్ డాలర్ మీద ఇంపాక్ట్ అయ్యి యుఎస్ డాలర్స్ క్రాష్ అవుతున్నాయి, యుఎస్ ట్రెజరీ బిల్ కూడా క్రాష్ అవుతుంది అండ్ యుఎస్ మార్కెట్స్ క్రాష్ అవడం వల్ల ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా క్రాష్ అవుతున్నాయి. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి యుఎస్ వల్ల జాబ్స్ డేటా వచ్చింది అండ్ ఆ రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ లో చాలా మందికి జాబ్స్ అనేవి కోల్పోతున్నారు అండ్ యుఎస్ సెకండ్ స్టేజ్ ఆఫ్ రెసెషన్ కి వెళ్తుంది అని భయపడుతున్నారు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఆన్ గోయింగ్ వార్ టెన్షన్స్ ఇంకా నడుస్తూనే ఉండి ఇప్పుడు అవి మిడిల్ ఈస్ట్ లోకి కూడా స్ప్రెడ్ అయిపోయాయి.